హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోలో వచ్చేసి నేను నా ఫ్యామిలీతో కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న కొమ్మచెరువు ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళాను అనమాట. ఈ కర్నూలుకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కాలువబుగ్గకి 5 కిలోమీటర్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ప్రతి నెల అమావాస్య రోజు కొన్ని వేల సంఖ్యలో జనాలు వస్తారనమాట. చాలా రష్ ఉంటుంది. ఎందుకు ఇంత ఫేమస్ ఈ టెంపుల్ అంటే, అక్కడ భక్తులు కూడా నిద్ర చేసి వెళ్తూ ఉంటారు. ఎన్ని శనివారాలు, ఎన్ని అమావాస్యలు దర్శించుకోవాలి అన్నది ఉందన్నమాట. అన్ని ఆదివారాలు, అన్ని అమావాస్యలు మనం దర్శించుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్న నమ్మకంతో భక్తులందరూ దర్శిస్తారు ఈ ఆంజనేయ స్వామిని. అండ్ వచ్చేసి అప్పట్లో ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన టెంపుల్ వచ్చేసి ఒక చిన్న విలేజ్. అది ఒక చిన్న విలేజ్లో చెరువు ఉండేదన్నమాట. ఆ చెరువు కొమ్ము ఆకారంలో ఉండేది. ఆ కొమ్ము ఆకారంలో ఉన్న చెరువులో ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించబడ్డారు. ఆంజనేయ స్వామి కలలో వచ్చి రాంభువన్ శర్మ అనే భక్తుడికి, నేను ఇక్కడ చెరువులో ప్రతిష్ఠించబడ్డాను, ఒక దేవస్థానం నా కోసం, ఒక దేవుడి ప్రతిమ పెట్టి నా కోసం పూజలు చేయండి అని రాంభువన్ శర్మ గారి కలలో వచ్చి చెప్పాడంట. సో రాంభువన్ శర్మ గారు ఇక్కడ 1990లో భక్తులను ఆహ్వానిస్తూ పూజలు చేయడం స్టార్ట్ చేశారు. చిన్న దేవాలయంగా ఉండేది ఒకప్పుడు. ఆయన వచ్చేసి 2000లో శర్మ గారు కాలమయ్యారు. అప్పుడు ఆయన చనిపోయే లోపే టెంపుల్ అన్నది ఆల్మోస్ట్ చాలా పెద్దగా విస్తరించిందనమాట. అంత బాగా కట్టించి మెయింటెనెన్స్ కూడా ఆయన బాగా చేశారు. ఆ తర్వాత నుంచి 2000 సంవత్సరంలో ఆయన చనిపోయాక ఆయన భక్తులు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు ఈ టెంపుల్ని అయితే చూసుకుంటున్నారు, ఈ బాగోగులన్నీ. సో భక్తులు మాత్రం చాలా విపరీతంగా వస్తారనమాట. అంత ఫేమస్. ప్రత్యేకించి అమావాస్య రోజే దర్శించుకుంటారు ఈ టెంపుల్ని. ఆకులతో వడమాల, తమలపాకులతో దేవుణ్ణి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. సో నేనైతే సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలతో అయితే వెళ్ళాను. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో గరుడముఖ ఆంజనేయ స్వామిని అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అదే ప్రత్యేకత, టెంపుల్ యొక్క ప్రత్యేకత. మనం ప్రత్యేక పూజలు అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.